ఏడోకే లేదు సార్ అల్లుడు గారు తలెత్తుకోలేకపోతున్నాను. వద్దు బాబు సెట్ అవుతుంది సార్. చెప్పేది విను బాబు, మా అమ్మాయి గురించి ఎందుకంత ఆవేశపడుతున్నావు? ఇటు చూడు, ఆ అమ్మాయి మోహన్ చూడు, చాలా మంచి పిల్ల. నా మాట ఈ విను. వయసులో ఎందుకయ్యా డైవర్స్ అది ఇది అంటూ? బాబు మీరు ఇలా మాట్లాడితే ఎలా? అది కాదమ్మా, అర్థం చేసుకోండి. ఎందుకు అందరూ ఇలా ఆవేశపడుతున్నారు? నేను చెప్తున్నాను కదా, మధ్యలో మీరు మాట్లాడితే ఎలా? ఆడవాళ్ళు అయ్యండి, ఆడపిల్ల మనసు అర్థం మౌనంగా చేసుకోవాలనుకుంటున్నాను. ఉంటే ఎలాగే? ఏం జరిగిందో చెప్పు. అమ్మా, నేను అలా అమ్మా అమ్మా అలా అనకండి అమ్మా. బయటికి అమ్మ వెళ్ళలేకపోతున్నాను సార్ జీవితం నేను. అన్యాయం అయిపోతుంది. ఎంత దారుణంగా కొంచెం అర్థం మాట్లాడుతున్నావు? చేసుకోండమ్మా. నేను నిర్ణయించుకున్నాక చెప్తున్నాను సార్. సెట్ అవుతుంది. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించుకోవాలి. ఏంటమ్మా అసలు మీ అమ్మాయికి నోరు తక్కువ అనుకుంటున్నారా? నోటికి వచ్చిందంతా వాగుద్ది. మనసులో బాధ. అసలు మర్యాద తెలియదు. పోలీస్ స్టేషన్ అమ్మా, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. సొంతంగా ఉండండి. సార్ నేను చెప్పాను కదా సార్, నాకు నచ్చలేదు. ఎందుకు సార్ కంపల్ చేస్తున్నారు సార్? ఫ్రెండ్స్కి మొహం చూపించలేకపోతున్నాను సార్. నన్ను అర్థం చేసుకోండి సార్. చాలా చాలా మా అమ్మా, తప్పు చేయగలరు. పోలీస్ స్టేషన్ తప్పు అమ్మా, చెప్పొచ్చు. వీలు కాదు. అరవకూడదని చెప్పాను కదా. ఏమీ సైలెంట్గా ఉండండి. సార్ సార్ చెప్పమ్మా. సార్ నా పేరు దివ్య, నా హస్బెండ్ పేరు ధ్యానేశ్వరన్. మాకు పెళ్ళై 6 months అయ్యింది. రీసెంట్గా ఈసీఆర్ రోడ్లో ఈ మధ్య ఈసీఆర్ రోడ్లో ఉన్న రిసార్ట్కి వెళ్ళాం సార్. బీచ్లో సరదాగా ఆడుకున్నాం. డ్రెస్ అంతా వేసి కంటుకుందని రెస్ట్ రూమ్లో వాష్ చేసుకున్నాను. అప్పుడు అక్కడ ఎవరో తీసిన వీడియో సార్ అది. నా హస్బెండ్కి చెప్తే నమ్మడమే లేదు సార్. డైవర్స్ కావాలని అడుగుతున్నారు సార్. నేను ఎటువంటి తప్పు చేయలేదు. ఇప్పుడే చచ్చిపోవాలనిపిస్తోంది సార్. హ్యావ్ సమ్ వాటర్. రాసుకోండి. చెప్పమ్మా, ఏం జరిగిందో చెప్పు. చెప్పమ్మా. సార్ మేము పోయిన నెల రిసార్ట్కి వెళ్ళాం. ఓకే ఓకే, రాసుకోండి. సరే సార్. బాబు, సార్ నిన్ను లోపలికి రమ్మంటున్నారు రా. కూర్చోండి. మీరే తన హస్బెండా? ఇంతవరకు నేనే హస్బెండ్ని, ఇకపైన మాత్రం కాదు. తనకి నాకు సెట్ అవుతుంది సార్. సార్ దిస్ నాట్ గోన్ వర్క్. డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టమన్నాడు. నేను ఫ్యామిలీ కోర్టులో చూసుకుంటాను. కరెక్టే. అంతకుముందు ఆవిడ ఇచ్చిన ఈ కంప్లైంట్ని వినండి. నేను నా భర్త అక్టోబర్ 2వ తారీఖున ఈసీఆర్ రోడ్ లో ఉన్న కైలాస అన్న పేరు గల సముద్ర తీరం దగ్గరలో ఉన్న విశ్రాంతి గృహమునకు వెళ్ళినప్పుడు నా భర్త నా అనుమతి లేకుండా నేను స్నానం చేయడాన్ని స్నానాల గదిలో కెమెరా పెట్టి చిత్రీకరించి జెడ్ వీడియోస్ అనే అశ్లీల వెబ్సైట్ లోకి ఎక్కించారు. అందువల్ల వారి మీద చట్టరీత్యా చర్య తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. సార్ ఏంటి సార్ ఇది? హే ఏంటి నువ్వు ఇచ్చిన కంప్లైంట్? ఇప్పుడు ఏం చేద్దాం? సార్ దిస్ ఇస్ చీటింగ్ సార్. నేనేం తీలేదు సార్. తీసుకెళ్ళండి, లోపల వెళ్ళండి. సార్ నన్నేంటి సార్? వెళ్ళండి. నేను ఎందుకు వెళ్ళాలి? పద, పద. సార్, నేనే తప్పు చేశాను. ఆవయ్య, సార్ ఎవడో చేసిన తప్పుకి నేను బాధ్యత వహిస్తాను. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఏమన్నావ్? ఎవడో చేసిన తప్పుకి నేను ఎలా బాధ్యత వహిస్తాను? అదే కదా అమ్మాయి కూడా చెప్పింది. తనకొక చట్టం, నీకొక చట్టమా? ఏదో ఒక డిగ్రీ తీసుకుని డస్సు బుస్సుని ఇంగ్లీష్లో మాట్లాడితే ఎడ్యుకేటెడ్ అవుతావా? ఇటువంటి పరిస్థితుల్లోనేరా ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలి, ఊరటగా ఉండాలి. అలాంటి వాడే మగాడు, వాడే మనిషి. నువ్వేంట్రా డివోర్స్ ఇచ్చేది? ఏమా, ఇటువంటి వాడితో కలిసి కాపురం చేయడమే పాపం. నువ్వే డివోర్స్ ఇచ్చాయి. తీసుకెళ్ళండి వీడిని. సారీ సార్, Hey, గివ్ మీ లాస్ట్ ఛాన్స్ Rara. ప్లీజ్ సార్. దివ్య క్షమించు, దివ్య గివ్ మీ లాస్ట్ ఛాన్స్. నన్ను క్షమించు, నన్ను క్షమించు. తీసుకోండి. సారీ సార్, లాస్ట్ సార్, లాస్ట్ సార్ ఛాన్స్ సార్ సార్. నా కోసం ఇకపై ఈ తప్పు చేయరు సార్. నేను నమ్ముతున్నాను. ప్లీజ్ వదిలేండి సార్. విన్నావుగా? నమ్మకం. తనకి నీ మీద ఉన్న నమ్మకం నీకుండాలి. అప్పుడే లైఫ్, అప్పుడే ఫ్యామిలీ. సార్ సారీ సార్, ఇక జీవితంలో తప్పు చేయండి సార్. సైబర్ టీమ్ని రమ్మనండి. 24 hours పని చేసింది ఎవరో నాకు తెలియాలి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. నువ్వే హోటల్లో రూమ్ బుక్ చేసినప్పుడు కెమెరాస్ ఉన్నాయని అన్ని యాంగిల్స్ చెక్ చేయాలి. ఆ అమ్మాయిని తప్పుపట్టి ఏం లాభం అయ్యా?
మీరు చెప్పిన బిల్డింగ్కి వచ్చేసాం. తర్వాత ఏంటి సార్? ఇది ఆ బిల్డింగ్ కాదు. ఏమంటున్నారు సార్? మరైతే ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఈ బిల్డింగ్ ని ఫోటో తీసింది జబ్బా. ఆయన ఎక్కడి నుంచి ఫోటో తీశారో తెలిస్తేనే మనకి క్లూ దొరుకుతుంది. అందుకే ఇక్కడికి వచ్చాం. ఏమైనా దొరికిందా సార్? కమాన్, అక్కడ చూడు. సార్, ఆ ఫోటోలో ఉన్న గద్ద బొమ్మ సార్. సూపర్ సార్. అదే మన బిల్డింగ్. లెట్స్ గో. ఎవరు కావాలి సార్? మీ పేరేంటి? నా పేరు కనుగు సార్. ఎన్నేళ్ళుగా ఉన్నారు? నేను ఒక 3 ఏళ్ళుగా పనిచేస్తున్నాను సార్. ఓకే. ఈయన తెలుసా మీకు? తెలీదు సార్. మీరు కాకుండా సెక్యూరిటీ ఎంతమంది? ఇంకొకరు పనిచేస్తున్నారు సార్. విజిటర్స్ లిస్ట్ మెయింటైన్ చేస్తున్నారా? చేస్తున్నాం సార్, కానీ సెక్రటరీ అనుమతి లేకుండా ఇవ్వకూడదు సార్. ఆయన రమ్మనండి. ఓకే సార్. సార్ 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 బిల్డింగ్ ఎంతో డిఫరెంట్గా ఉంది. నమస్కారం సార్. మీకేం తెలుసా? నాకు తెలియదు సార్. ఈయన కూడా తెలియదంట. సార్ 150 ఇళ్ళు పైన ఉంటాయి సార్. ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో మాకెలా గుర్తుంటుంది సార్. సరే, విజిటర్స్ నోట్బుక్ అడిగానుగా, వెళ్ళి తీసుకురా. ఓకే సార్. మేము మేడపైకి వెళ్ళాలి. ఎలా? లిఫ్ట్లో వెళ్ళొచ్చు సార్. స్టెప్స్ ఎక్కుదాం. కమ్. ఓకే సార్. మనుషుల్ని పెట్టకుండా ఆ గేట్ దగ్గరికి వెళ్ళు, ఈ గేట్ దగ్గరికి వెళ్ళు అని దిమాగ్ తింటున్నారు. ఎవరు కావాలి మేడం? ఆది వాళ్ళ ఇల్లు. అది ఏ అది మేడం? ముగ్గురు ఉన్నారు. స్నోర్ థెరపీలో పనిచేస్తారు ఆయన. ఓవాలా 4th ఫ్లోర్ 407 మేడం. ఓకే. మేడం, విజిటర్స్ బుక్లో సంఖ్య అక్కడ ఎవరూ కనిపించలేదు. ఓకే మేడం, వెళ్ళేటప్పుడు పెట్టండి. సరే. కనుక గేటు దగ్గర లేకుండా ఎక్కడికి పోయాడు? సైన్ కూడా తీసుకోలేదు. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఎవరు కావాలి? ఆది హౌస్. ఆది ఇల్లు అది కాదు మేడం, ఈ ఇల్లు. కానీ వాచ్మెన్ 407 అన్నారే. వాచ్మెన్ ఏదో తెలియక చెప్పుంటాడు మేడం. ఆది ఇల్లు ఇదే. థ్యాంక్ యూ.